డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఆల్రెడీ న్యూస్ మీకు తెలిసే ఉంటుంది, ఐబొమ్మ రవి. మరి రవికి మద్దతు మామూలుగా లేదు, మధ్యతరగతి వాళ్ళకి దేవుడు అంటున్నారు. అసలు ఎందుకు ఆయన అరెస్ట్ చేశారంటున్నారు, ఎంతో మంది ఉన్నారు, ఈయన ఎందుకు పట్టుకున్నారు అంటున్నారు. సినిమా ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక మంచి సినిమాకి వెళ్ళి చూడాలంటే చూడలేని వాళ్ళందరికీ కూడా ఇతని ద్వారా మేము చూస్తున్నామని చెప్పేసి కామెంట్స్ అయితే దారుణంగా వస్తున్నాయి. బాగా ట్రోల్ చేస్తున్నారు ఆయన మీద. అంటే మీ అనాలిసిస్లో ఏమనుకుంటున్నారు? సరే, తప్పు చేశాడు, బట్ ఏంటంటే మధ్యతరగతి వాళ్ళకి మంచే చేశాడు కదా అనేసి కొంతమంది వాదన. ఒకసారి మీ వివరాలకి. చాలా ఏళ్ల క్రితం ఒక బ్యాంకును దొంగతనం చేశారు కొంతమంది కలిసి. 1000 కోట్లు దోచేశారు ఆ బ్యాంకు నుంచి. ఆ డబ్బుల్ని తీసుకెళ్లి పేద ప్రజలకు పంచిపెట్టేశారు. ఆ తర్వాత పోలీసులంతా కూడా రంగంలోకి దిగారు. చివరికి దొంగల్ని పట్టుకున్నారు. వాళ్ళని అరెస్ట్ చేయబోతే పేదవాళ్ళందరూ కూడా అడ్డం తిరిగారు. మా జీవితాలను బాగు చేశాడు, మేము 3 పూట్ల తినడానికి వీల్లేని పరిస్థితి లోపల ఇవాళ హాయిగా తినగలుగుతున్నాం, మేము ప్రశాంతంగా జీవితం గడపగలుగుతున్నాం, మా పాలిటి దేవుళ్ళు వాళ్ళు మీరు అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పి అడ్డం తిరిగారు. చట్ట ప్రకారంగా నేరం చేసిన వాడు నేరస్తుడే. ఆ నేరం చేయడం వల్ల 100 మందికో 1,00,000 మందికో లక్షల మందికో లాభం చేకూర్చినా కూడా నీది కాందాన్ని నువ్వు ఇతరులకు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయడం అనేది నీకు ఎవడిచ్చాడు హక్కు? ఐబొమ్మ వ్యక్తికి ఎవరు హక్కు ఇవ్వలేదు కదా. అందరి దగ్గర అందరికి సంబంధించినటువంటి సినిమాలు కష్టపడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఒక 10 కోట్ల నుంచి మొదలు పెడితే 100 కోట్ల రూపాయలు దాన్ని వెచ్చించి అహోరాత్రులు కష్టపడి 100 మంది కార్మికులు పనిచేసి ఒక ఫిల్మ్ బయటకు తీసుకొస్తే, ఆ ఫిల్మ్ థియేటర్లో నడిపిస్తే, తర్వాత ఓటీటీకి అమ్ముకుంటే, తర్వాత మామూలుగా టీవీ రంగానికి అమ్ముకున్నట్టు వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో వాళ్ళు ఆ పెట్టుబడితోటి వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా రికవర్ చేసుకుని కొంత లాభాలు వస్తాయి. ఆ లాభాలతో మళ్ళీ సినిమాలు తీయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇలా లక్షల మంది కార్మికులు బతికిస్తున్నారు. సినిమా రంగం మీద లక్షల మంది బతుకుతున్నారు. చిన్న లైట్ బాయ్ దగ్గర నుంచి మొదలు పెడితే దాంట్లో బతుకుతున్నారు. వీళ్ళందరి బ్రతుకుల మీద దెబ్బ కొట్టి నీకున్న టెక్నాలజీని ఉపయోగించుకొని హైజాక్ చేసేసి డైరెక్ట్గా ఇతను 2-3 రకాలుగా చేశాడు. మామూలుగా సినిమా ప్రొడ్యూసర్సు ఎక్కడైతే దీన్ని భద్రపరిచారో స్టోరేజ్ చేసినటువంటి దాని క్లౌడ్లోంచి ఆ పర్టికులర్ వెబ్సైట్ల నుంచి కూడా ఇతను హైజాక్ చేసి తీసుకునే ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్లో హైజాక్ చేసి అక్కడి నుంచి కూడా తీసుకునే ఉన్నాయి. ఒక పద్ధతులు లేవు, రకరకాలుగా తీశాడు ఇతను. సినిమా హాల్లో రిలీజ్ అయిన మొదటి రోజే చూపించాడు కదా. మరి మొదటి రోజు ఎక్కడి నుంచి వస్తుంది? ఓటీటీ వచ్చేవరకు 1 మంత్ తర్వాత ఓటీటీకి వస్తుంది. మొదట్లో అయితే 5-6 నెలల తర్వాత ఓటీటీకి వచ్చేది, 3 నెలల నుంచి 6 నెలల తర్వాత ఓటీటీకి వచ్చేది. కానీ ఇతని భయానికి 1 మంత్కే ఓటీటీలో వచ్చేట్లు సిస్టమ్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ తర్వాత మొత్తం అందరికీ బయటపడిపోతే అది కూడా రాకుండా పోతుంది అనే భయంతో 30 రోజుల లోపలనే మొత్తం బొమ్మ ఓటీటీకి వచ్చే పొజిషన్కి వచ్చేసింది. దీనివల్ల ఇంకేమైంది? సినిమా టికెట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఫస్ట్ వీక్ లోపల నా ఇష్టం వచ్చిన రేటు పెట్టుకుంటానని 500 టికెట్కి 1000 రూపాయల టికెట్కి పెట్టేసేసి సామాన్య వాళ్ళకి టికెట్ దొరకని పరిస్థితి తీసుకొచ్చేసారు. అంటే టికెట్ల రేటు పెరగడానికి కూడా ఒక రకంగా ఐబొమ్మ కారణం. అదే సార్, మరి టికెట్ల రేటు పెరగడం వల్లే మధ్యతరగతి వాళ్ళు మూవీస్ చూడలేకపోతున్నారు. అందుకే మాకు ఇలా చేశాడు. టికెట్ రేట్లు ఎప్పుడు పెరిగినాయి? ఆయన రంగంలో ప్రవేశించి మొట్టమొదట ఐబొమ్మ స్టార్ట్ చేసినప్పుడు టికెట్ రేట్లు పెరగలే. అప్పటికి చాలా తక్కువ ఉన్నాయి రేట్లు, చాలా చాలా తక్కువ ఉన్నాయి రేట్లు. అసలు 25 రూపాయలు పెట్టి ఒక టికెట్ తీసుకోవాలనే పరిస్థితిని బట్టి ఒక ఫ్రీగా వస్తుందంటే 25 రూపాయలు మిగిలాయి. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళడానికి ఆటో కావాలి. అందులోకి వెళ్ళి కూర్చున్నాక మళ్ళీ అందరికీ మధ్యలో ఏదో ఇంటర్వెల్ టైం లోపల ఐస్ క్రీమ్లో లేకపోతే పాప్కార్నో కొనాలి. ఇవన్నీ కలుసుకుంటే ఒక కుటుంబానికి కనీసం ఎంత లేదన్నా 500-1000 రూపాయలు ఖర్చు అవుతుంది. దాని బదులు ఇంట్లో కూర్చొని శుభ్రంగా 1 పైసా ఖర్చు లేకుండా చూడడానికి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు అనకపోతే ఏమంటారు? దేవుడే అంటారు. ఫ్రీగా వచ్చినప్పుడు, పుకటిగా వచ్చినప్పుడు మనిషి ఏమనుకుంటాడు? నాకు ఫ్రీగా ఇస్తున్నాడు, 1 కాదు 2 కాదు, ఎన్ని సినిమాలు కావాలంటే అన్ని సినిమాలు, రిలీజ్ అయ్యే సినిమా ప్రతి ఒక్కటి నేను ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు, నా ఫోన్లో చూసుకోవచ్చు అని ఆ ఫోన్ నుంచి కాబట్టి కనెక్షన్ ఇచ్చేసేసి ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, దేంట్లో అయినా చూసుకోవడం నాకు అవకాశం ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్గా అతన్ని పొగిడేవాడు కూడా ఉంటారు. రాబిన్ హుడ్ అనేవాడు మనకు తెలుసు, బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర కొట్టేసేసి పేదవాళ్ళకి పంచిపెట్టేవాడు. రాబిన్ హుడ్ని దేవుడిలాగానే కీర్తించారు. కానీ రాబిన్ హుడ్ని పట్టుకున్నారు, చివరికి ఉరిదీశారు, అని జరిగిపోయింది. కాబట్టి చట్టం ముందర తప్పు తప్పే అవుతుంది. మనకేదో కొంతమందికి మధ్యతరగతి వాళ్ళకి
దేవుడిలా కనబడవచ్చు, ఫ్రీగా ఇవ్వచ్చు. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది? అతను సొంతంగా డబ్బు ఖర్చు పెట్టి అతను సొంతంగా ఒక సినిమా తీసి ఆ సినిమాని అందరికీ ఫ్రీగా ఇస్తాను, చూపిస్తానంటే అందరూ సంతోషించవచ్చు, అందరూ హర్షించవచ్చు. కానీ ఎవడో తీసిన సినిమాని నువ్వు హైజాక్ చేసి నీకున్న టెక్నాలజీని ఉపయోగించేసి నువ్వు చేసావు. దీనికి కారణం ఏమిటి? ఈ ఐబొమ్మ రవి అనేటువంటి వాడికి తను చెప్తున్నటువంటి జీవిత చరిత్ర బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయి. ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని 1 year లోపలనే రాప్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. విపరీతంగా హెరాస్మెంట్ చేయడం ప్రారంభించాడు. ఆ అమ్మాయిని మరి ఆ అమ్మాయికి ఈయనకి మధ్యలో ఏ కాన్ఫ్లిక్ట్ వచ్చిందో తెలియదు. అత్త భార్య ఇద్దరు కలిసింది, డబ్బు లేని వాడు, నీ దగ్గర రూపాయి లేదు, నువ్వు టార్చర్ ఇల్లు కాదు, టార్చర్ పెట్టారని చెప్పి అతను చెప్తున్నాడు. మరి మనకు తెలియదు, అది నిజమైన కూడా విషయం తెలియదు. ఆ టార్చర్ పెట్టినందుకు గాను ఎలాగైనా నేను డబ్బు సంపాదిస్తాను చూడండి అని తప్పుడు మార్గాల్లో ఈ రకంగా తీసుకొని ఎక్కడో కరేబియన్ దీవుల లోపల అక్కడ సిటిజన్షిప్ సంపాదించి అక్కడి నుంచి ఆపరేట్ చేయడం, ఇక్కడ కూకటిపల్లి నుంచి కూడా ఇక్కడ ఒక ఇల్లు తీసుకొని ఉంటాం. ఇక్కడ ఇప్పుడు మన దాదాపుగా 50,000కు పైగా వీడియోలు దొరికాయి, మొత్తం కంప్లీట్గా సినిమాలు దొరికాయి. 50,000 సినిమాలు సుమారు దొరికాయి. మామూలు విషయం కాదు కదా. పట్టుకోగానే ఏం చేశారు? ఆ ఐబొమ్మ, ఇంకొకటి బొమ్మన బొప్పన అనుకుంటాను, బొప్పన అనే 2 ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని వెబ్సైట్ను క్లోజ్ చేయించారు. కానీ మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేస్తే ఐబొమ్మ 1 కనపడుతుంది. అంటే ఐబొమ్మ కొట్టిన వాళ్ళకి ఐబొమ్మ క్యాన్సిల్ అయిపోయి ఐబొమ్మ లేదు. ఇప్పుడు ఐబొమ్మ 1కి అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇది టచ్ చేయగానే అందులోకి వెళ్ళిపోతుంది. అంటే అతను ఏం చేశాడు? పోలీసులు వచ్చి అతన్ని పట్టుకున్నప్పుడు కుకటిపల్లి ఇంట్లో బయటికి రాకుండా 1 గంట సేపు అతను పోలీసులు బయటనే ఆపేయగలిగాడు. ఆ 1 అవర్లో ఈ టెక్నాలజీ అంతా ఉపయోగించేసేసి ఈ ఉన్నటువంటి ప్రస్తుతం వెబ్సైట్ క్లోజ్ చేసేసి కొత్త వెబ్సైట్లోకి దాన్ని మార్చేసేసి దీన్ని కొట్టినా అది వచ్చినట్టుగా ఏర్పాటు చేసి తను చేసే పని ఆగకుండా చూడడానికి ప్రయత్నం చేశాడు. పోలీసుల చేతిలోనే ఉన్నాడు కాబట్టి వాటిని క్యాన్సిల్ చేయిస్తారు, టోటల్గా క్యాన్సిల్ చేయిస్తారు. అసలు చాలామంది డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, నిర్మాతల మండలిలో డిమాండ్ చేస్తున్నట్టే ఇతన్ని చంపేసేయండి, ఇలాంటి వాడు బతకూడదు. బతికితే రేపు 3 ఏళ్ళు 6 ఏళ్ళు ఉండి జైల్లో ఉండి బయటకు వెళ్ళి మళ్ళీ ఇలాంటి పనులే చేస్తాడు. కాబట్టి ఎన్కౌంటర్ పేరుతో ఇతను చంపేయండి. చాలా చోట్ల మా ఆడపిల్లల మీద యాసిడ్ పోసినప్పుడు ఎన్కౌంటర్ జరిగింది, ఇలా చాలా చోట్ల ఎన్కౌంటర్ జరిగాయి. కాబట్టి ఎన్కౌంటర్ చేయడం బెటర్. ఎన్కౌంటర్ చేస్తే అవుతుందంటే ఇతను చూసి వేరే వాడు కూడా ఏమన్నా మొదలు పెట్టాలంటే భయపడతారు, కాల్చి పడేస్తారు మనల్ని, అనవసరంగా ఈ పనులు చేయొద్దని నిర్ణయానికి వస్తారు. కానీ కొద్ది రోజులు జైల్లో ఇచ్చి బయటకు పంపిస్తే మళ్ళీ బయటకు వచ్చినాక ఈ పనులే చేస్తారు. కాబట్టి జాగ్రత్త పడమని చెప్తున్నారు. ఏది ఏమైనా ముఖ్యంగా ఎవరైతే 50 లక్షల మంది డాటా ఇప్పుడు అతని దగ్గర ఉంది, ఈ 50 లక్షల డాటా ఎంతో మందికి అమ్మాడు. అతను 20 కోట్ల రూపాయలు సంపాదించాడు దాని మీద. మన డాటా వేరే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఆ డాటా క్షేమంగా ఉండదు. ఆ డాటాను ఉపయోగించి మన అకౌంట్లో ఉండే డబ్బంతా కూడా వాడు తీసేసుకోవచ్చు, మన పేరు మీద లోన్లు తీసుకోవచ్చు, మనల్ని బ్లేమ్ చేసుకుంటూ మనకు గమనించినవన్నీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. కాబట్టి రేపొద్దున మనల్ని బ్లాక్మెయిల్ చేసి మన దగ్గర డబ్బు సంపాదించే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి డాటా పోగొట్టుకోవడం అంటే మనల్ని వేరే చోట కుదవబెట్టుకోవడం లాంటిది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. చాలామంది ఏమనుకుంటానంటే, నేను సినిమాలు ఫ్రీగా చూస్తున్నాను అనుకుంటున్నావు తప్ప నీ డాటా అంతా అతని చేతికి వెళ్ళిపోయింది. నీ ఫోన్ నెంబర్ వెళ్ళిపోయింది, నీకు సంబంధించినట్టు మెయిల్ ఐడి వెళ్ళిపోయింది, నీ డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, దాంట్లోపల నీ పాన్ కార్డ్ డీటెయిల్స్ వెళ్ళిపోయినాయి, నీ పాస్పోర్ట్, నీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ వెళ్ళిపోయినాయి, ప్రతి ఒక్కటి వెళ్ళిపోయినాయి. దీని ద్వారా అతను రేపు పొద్దున నీ జీవితాన్ని చిన్నభిన్నం చేయడానికి అవకాశం ఉంది. అతను కాకపోతే అతని ద్వారా ఎవరైతే డాటా కొనుక్కున్నారో వాడైనా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫ్రీగా వస్తుందని మనం ప్రయత్నం చేస్తే ఇలాంటి వాటిల్లో మనకు తెలియనటువంటి నష్టాలు చాలా జరుగుతాయి. చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది చివరికి. అలాంటి పరిస్థితులు రాకుండా అవ్వాలంటే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించకూడదు. ఇలాంటి వాళ్ళని ఇప్పటికైనా సరే సమర్థించేటువంటి వాళ్ళంతా కూడా జరిగిన తప్పును తెలుసుకొని వాళ్ళు గమ్మున ఉండడం చాలా మంచిది. వాళ్ళు ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని, దాంతోపాటుగా గవర్నమెంట్ వెంటనే పెన్షన్ రేట్లన్నీ తగ్గించేసేసి సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి టికెట్ రేట్లు కూడా తీసుకొస్తే బాగుంటుందని మనం సూచిస్తున్నాం. థ్యాంక్ యూ.